వారాహి అమ్మవారి నవరాత్రులు అసలు ఎందుకు అంత శక్తివంతమైనవిగా భావిస్తారు? ఈ 9 రోజుల్లో భక్తితో పూజిస్తే శత్రుబాధలు తొలగిపోతాయని, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని, కుటుంబంలో శాంతి ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు? ఆమె నవరాత్రులు ఎందుకు ఇంత ప్రత్యేకం? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వారాహిదేవి ఆదిపరాశక్తి యొక్క అత్యంత శక్తివంతమైన స్వరూపాల్లో ఒకరు. ఆమె సప్త మాతృకలలో ఒకరిగా పూజలు అందుకుంటారు. వరాహ అవతారం యొక్క దివ్యశక్తిగా, దుష్టశక్తులను సంహరించే దేవిగా ప్రసిద్ధి చెందారు. అందుకే ఆమెను దండనాయికి అని కూడా పిలుస్తారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే భయం తొలగిపోతుందని, శత్రువులపై విజయం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నవరాత్రులలో ఉదయం సాయంత్రం దీపం వెలిగించి వారాహి అష్టోత్తరం లేదా వారాహి సహస్రనామాన్ని పారాయణం చేయడం చాలా శుభప్రదం. ఎర్రని పూలతో, కుంకుమతో అమ్మవారిని అలంకరించి పూజిస్తే ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుందని చెబుతారు. వారాహి అమ్మవారికి పెరుగన్నం, పులిహోర, పండ్లు, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తితో సమర్పించిన చిన్న నైవేద్యాన్ని కూడా అమ్మవారు ఆనందంగా స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వారాహి అమ్మవారిని రాత్రి వేళల్లో పూజించడం మరింత విశేషమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఆమెను రాత్రి సంచారిణి అని కూడా పిలుస్తారు. అయితే శాస్త్రోక్తంగా భక్తితో భయం లేకుండా పూజించాలి. వారాహి అమ్మవారి అనుగ్రహం లభిస్తే శత్రుబాధలు తగ్గుతాయి, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు మనశ్శాంతి లభిస్తాయి. ఈ నవరాత్రులలో భక్తితో అమ్మవారిని ప్రార్థించండి. ఆమె కరుణ మీ జీవితంలో సుఖం, శాంతి, ఐశ్వర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై వారాహి మాత. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, జై వారాహి మాత అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని దివ్య పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.